కాలువడి తొక్కన్నా కాలువడి తొక్క ఇదేనా కావాలంట బట్టల సంగతి అయిపోయాను. అసలు హర మహాదేవ శంభో శంకర ఇది కూడా పక్కన లేవురా కొంచెం అంత సరే అన్ని కాదు ఫ్రిడ్జ్ నీళ్ళతో స్నానం చేసినట్టున్నాను. అమ్మా ఏం చాలా ఉన్నారా బాబు నీళ్ళు. ఇంత ఎండ కొడుతుంది కానీ ఫుల్ చలి పెడుతున్నది. జర్నీలా ఇంటికెళ్ళి ఇట్లాంటివి ఏమైనా తెచ్చుకుంటే మస్తు అనిపిస్తుంది ఫీలింగ్ కదా. జీడిపప్పు కిస్మిస్లు ఇక దీంట్లో సకినాలు అప్పాలు తెచ్చుకున్నాం ఇంటికెళ్ళి. చాలా ఎట్లా మరి రాదా తినడు మాత్రం బాగాలేదు. ఈయనే తిందాం అనుకున్నాం కానీ ఫుడ్ బాగాలేదట. కొంచెం బట్టలు ఆరబెట్టుకున్నాం, అవి ఆరిపోతే వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి ప్రయాగరాజ్ 2:30 ఏముంది, 2:25 అట్లా. మన నిర్మల్ నుంచి హైదరాబాద్ అట్లా ఉంటుంది కదా, అంత దూరంలో ఉన్నాం. ఒక 4 గంటల్లో వెళ్ళిపోతాం. ఈ గుట్ట కనిపిస్తుంది కదా, ఆ గుట్ట ఏందో కానీ ఒక 20 కిలోమీటర్ల నుంచి ఉన్నది ఈ గుట్ట. ఏదో అది చైనా వాళ్ళు కదా ఉన్నట్టు ఒక 20 కిలోమీటర్ల నుంచి మమ్మల్ని ఫాలో అవుతూనే ఉన్నది. ఒకటే లెవెల్లో అదే గుట్ట వస్తూనే ఉన్నది ఎమ్మడ. ఇంకా ఇది ఏడదాకా ఉన్నది తెలియదు. వారణాసి వెళ్ళిన పాత ప్రయాణికులు ఎవరైనా ఉంటే ఈ రోడ్లో ఏ హోటల్ బాగుంటుందో, భోజనం ఎక్కడ బాగుంటుందో దయచేసి కింద కామెంట్లో తెలపండి. ఎందుకంటే మాకు ఎక్కడ ఆగినా కూడా సరైన ఫుడ్ దొరకట్లేదు. టిఫిన్, బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, ఏదైనా కానీ. తెలంగాణ దాటి నుంచి ఇంకంతే ఫుడ్ బాగాలేదు, మాత్రం బాగాలేదు. మేము తెచ్చుకునేది తింటున్నాం, చూస్తున్నారు మీరు. కాబట్టి ఈ రూట్లో నాగ్పూర్ నుంచి వారణాసి వెళ్ళే రూట్లో హోటల్స్ ఎక్కడెక్కడ బాగున్నాయో మీకు తెలిస్తే కామెంట్ అంతే. పోలీస్ వాట్ హ్యాపెనింగ్ ఎంపీ పోలీస్ మిస్టర్ చెప్తారట. ఇంట్లో వెయిటింగ్ పర్వాలేదు బాగానే ఇస్తున్నా ఈ మధ్య right onto Martin School Road. ఆటో దాటేసిన లేదా
చూడండి ఇదంతా ఇవన్నీ. నువ్వు సీదా సిటీ అవుతుంది కదా. నా ప్రయాగరాజ్ అని కొట్టాలి. In 600 meters, at the roundabout. జస్ట్ 130 ఉంది ప్రయాగరాజ్. In 400 meters, at the roundabout, continue straight onto Allahabad Road. పోలీసు ఉన్నారు. In 800 meters, merge with Allahabad Road. సిటీ సెంటర్ ఎట్లుందిరా టేస్ట్ ఎట్లుంది? బిలో యావరేజా? ఏమంటారు దీన్ని ఈ ఐటమ్? థాలి, నార్త్ ఇండియన్ థాలి. నార్త్ ఇండియన్ థాలి. ఎట్లుంది రాజు? అంతేనా? ఏదో తప్పక తిన్నాను అంతేగా. ఓరి అమ్మ, రైస్ చల్ల ఉన్నది కదరా. ఈ కర్రీస్ 2-3 రకాలు ఇచ్చిండు కానీ ఇదో పాపడ ఎట్లున్నది, వెరైటీ ఉన్నది పాపడ. ప్లాస్టిక్ పాపడ తిరిగా. ఇంకా ప్రయాగరాజ్ వచ్చేసినాం. ఇంకా అన్నం తినే ఓపిక లేక పూరి, మన భాషలో పూరి ఏమంటారా ఈ కర్రీని? చోలో బటర్ కాదరా, మన భాషలో శనగ ఏదో అంటారు కదరా, వైట్ శనగ కూర ఏదో. ఇక్కడ అయితే చోలే భటూర్ అంటారు ప్రయాగరాజ్లో. నార్త్ ఇండియా మొత్తం ఇదేనా? ఇంకా ఈ నైట్కి అయితే ఇదే తినేసి పడుకోవడం. గుడ్ మార్నింగ్ ప్రయాగరాజ్. నేను నైట్ 7కి చేరుకున్నాం ఇక్కడికి కుంభమేళకి.
ఇంకా 7కి వచ్చిన తర్వాత 8 గంటలకు అట్లా ఏదో తిన్నాం పూరి. ఇక్కడైతే చోలే బట్టర్ అదే అంటారు, అది కూడా వీడియోలో ఉంది కదా. అది తినేసి ఇంకా ఈ పార్కింగ్ ప్లేస్కి వచ్చేసి, పార్కింగ్ ప్లేస్ ఇట్లాంటివి ఒక 3-4 చోట్ల ఉన్నాయి. అక్కడ స్టార్టింగ్లోనే ఒకటి ఉంటుంది, 20 కిలోమీటర్లు ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడికి. ముందు అక్కడ ఆగినాం మేము. మళ్ళీ మ్యాప్లో కొట్టి చూస్తే బాగా దూరం ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ నుంచి ఎంత వాకింగ్ 2 కిలోమీటర్లుగా, 2.2 అంతే. 2.2 కిలోమీటర్స్ ఉంది, నడుచుకుంటూ వెళ్ళాలా. సో మా వాడు తలిగిండు, స్నానం చేద్దాం మరి. నాకేందంటే బయట మామూలుగా లేదు చలి, కొంచెం ఎండ వెళ్తే పోదామని నేను. అది సంగతి. ఎనివే, ఎవరైనా సరే త్రివేణి సంగమం అని మీరు మ్యాప్లో కొడితే ఇక్కడికి వస్తారు, మీరు బ్రిడ్జ్ దగ్గరికి వస్తారు. ఈ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చిన దగ్గర అయితే మీరు పార్క్ చేసుకోవచ్చు. 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడికి వెళ్ళి. మీరు త్రివేణి సంగమం అని కొట్టండి మ్యాప్లో. ప్రయాగరాజ్ అని కొడితే ఇంకా ప్రయాగరాజ్లో వచ్చి రాగానే అక్కడెక్కడో ఉంటుంది పార్కింగ్, అటు మలిపేస్తారు. అట్లా కాకుండా త్రివేణి సంగమం అని కొట్టుకోండి, ఇక్కడ దాకా వస్తుంది, దగ్గర ఉంటుంది. సరేనా? ఇక మరి వెళ్ళాలి. ఇవాళ ఇప్పుడు సరిగ్గా సోమవారం వచ్చింది. లక్కీగా మాకు శివయ్య అన్ని సోమవారమే కుదురుస్తాడు. ఇట్లా అనుకున్నాం సోమవారమే అయ్యేటట్టుందని. సో వెళ్ళి స్నానం చేసి, అండ్ ఇంకో విషయం ఏంటంటే రాత్రి చోలే బట్టర్ తిన్నాం కదా, తినేసి ఇంకా వీడియో చేసేంత ఓపిక లేకుండా ఉండే, పడుకుందాం అనిపించింది. నైట్ ఒక దగ్గర అడిగినాం, ఒక లాడ్జ్ లాంటిది హోటల్ కనబడింది. అక్కడ పోయి మామూలుగా రేట్లు ఎంత ఉన్నాయో చూద్దామని అడిగితే మాడు అడిగాడు. 3 నైట్ స్టే చేయడానికి ఎంత అడిగిందంటే 6,000 అడిగిండు. సో నైట్ ఇంకా 7-8 గంటలకు వెళ్ళి మళ్ళీ మార్నింగ్ 8 గంటలకే బయటకు రావడమే. ఆ మాత్రం దానికి 6,000 అడిగిండు 3కి. సో అట్లా ఉంది పరిస్థితి. ఇంకా అందుకే ఇక్కడికి వచ్చి త్రివేణి సంగమం దగ్గరికి వచ్చేసి పార్కింగ్లో కారు పెట్టేసుకొని కారులోనే పడుకున్నాం. సో రూపాయి ఖర్చు లేకుండా. ఇబ్బంది అయింది 3కి, కంఫర్ట్ ఏం లేదు, బట్ 6,000తో పోలిస్తే ఇది బెటరే. మేము కూడా జర్నీలో టైర్డ్ అయి ఉన్నామేమో, జరంత మంచిగా నిద్ర పట్టింది, కొంచెం రిఫ్రెష్ అయిపోయినాం. పర్లేదు, ఎందుకంటే మీరు 1-2 రోజులు మీకు సొంత వెహికల్ ఉంటే మాత్రం అనవసరమైన ఖర్చులు పెట్టుకోకుండా ఆ డబ్బులు ఏదైనా ఉపయోగపడతాయి కాబట్టి వేరే దానికి. మీరు కార్లో రిలాక్స్ అయిన నష్టం లేదు 1-2 రోజులు, కాబట్టి అట్లనే చేయండి. సో అది ఇదో పొద్దున్నే లేచినాం 7 గంటలకి, మెల్లగా బయలుదేరదాం అనుకుంటున్నాం. సో ఒక 7-8 గంటలు నైట్ కొంచెం భరించుకోగలిగితే ఒక 5-6 వేలు మిగులుతాయి. ఎందుకంటే మామూలుగా లేవు, అది లీస్ట్ ప్రైస్ 6,000 అనేది, ఇంకా పైనే ఉన్నాయి. కాబట్టి ఆలోచించుకోండి. రైట్.